బాగానే ఉంది. సాంగ్స్ ఏం లేవు దాంట్లో. సాంగ్స్ అన్నారు కానీ సాంగ్స్ ఏం లేవు. అంటే చాలా మంది ఇది పెద్దోళ్ళకి నచ్చుతుంది కానీ కుర్రోళ్ళకి నచ్చదు. నచ్చదు, స్లోగా ఉంది. అలాగని కరప్షన్ గురించి చూపించాడు కానీ ఒకటే పచ్చాక ఒక అమ్మాయి కోసమే చూపిస్తూ ఉంటాడు. బిల్డింగ్ చూపించి పడిపోతుంది కదా, 3 సార్లు చూపించి ఎంతసేపు అదే మొత్తం అదే చూపించి లాగి ఒకే పాయింట్ పట్టుకుని లాగి తీసాడు తప్ప అంత ఫాస్ట్ గా లేదు. బాగా స్లోగా ఉంది సినిమా. అంటే ప్రతి సినిమా ఏదో కొత్త పాయింట్ చెప్తాడు కదా, కానీ ఇందులో కొత్తగా ఏం చెప్పలేదు. శంకర్ మళ్ళీ 3 కూడా ఉండేలా ఉంది. లాస్ట్ లో ఉండేలాగే తీసుకొచ్చాడు కానీ లాస్ట్ లో కూడా క్లైమాక్స్ కూడా బాగా ఇదిగా తీయలేదు. బాగా స్లోగా. భారత్ తీరు చూసినప్పుడు మీ ఏజ్ ఎంత? అప్పుడు 15 ఏళ్ల క్రితం అంటే ఇంచుమించు ఇప్పుడు 55, అప్పుడు 40. 20 అయిపోయిందా? ఎవరిది? సిద్ధార్థ్ బాగానే తీసాడు కానీ సిద్ధార్థ్ కూడా కొంచెం బాగానే తీసాడు. వాళ్ళ నాన్నల అమ్మ పోవడంతో అదే దాంట్లో సినిమాలోనే అది కొంచెం మరీ అంత అలా తీయక్కలేదు అసలే. దాన్ని ఒక ఈ ఫ్యామిలీ పోయినట్టు 2 పార్ట్లు అని చెప్పి ల్యాక్ చేసినట్టుందా? మళ్ళీ లాస్ట్ లో 3 పార్ట్ అదే 3వ పార్ట్ ఉంటుందన్నట్టే లాస్ట్ లో చెప్పాడు. కానీ కొత్తగా ఏం చెప్పారు సార్ లంచం గురించి? లంచం గురించి కొత్తగా ఏం లేదు, సేమ్ ఇదే. ఇంకొక రిలేషన్ మామూలుగా ఈ రిజిస్టర్ ఆఫీస్లో లంచం ఎలా తీస్తాం, మేమే ఇస్తాం. భీమవరంలో లంచం మామూలు అయిపోయింది మనకి. ఆంధ్రాలో ఏంటి ఇండియా మొత్తం తెలుగు రాష్ట్రాలు జనాలు మారుతారంట. ఏం మారిపోయి అంత ఏమి కనిపించలా. అసలు ఏం మారిపోరు. ఎవరికాలు ఇవ్వాల్సిందే. మామూలుగా ఏ ఆఫీస్లోకి వెళ్ళినా డబ్బులు ఇవ్వడం అవన్నీ మామూలు కామనే కదా. కామనే.